ఈ 5 లీటర్స్ క్యాన్స్లోనే నేను బోల్డ్ అని మల్లెపూలు అయితే పూయిస్తానండి. అలాగే మనం వాటరింగ్ విషయంకి వచ్చినట్టయితే ఎక్కువ తేమగా ఇప్పుడు ఎంత హార్డ్గా మనం ప్రూన్ చేసుకుంటే అంత చక్కగా మనకి పువ్వులు అనేది. ఇలాంటి మల్లి చెట్లకే చేసుకోవాలా అని ఒక డౌట్ రావచ్చు. ఈ మొక్క ఇలా ఉంది, ఈ మొక్క వచ్చేసి ఇలా ఉంది. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ, మన ఎస్ఎస్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి మల్లె మొక్కలు ప్రూనింగు, మల్లె మొక్కల కోసం కేరింగు, ఇంకా అన్ని మల్లె మొక్కల కోసం మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయిపోయింది కదండి. యాక్చువల్గా మనకి జాన్ మంత్లోని, ఫిబ్రవరి మంత్లోని ప్రూనింగ్ అయితే చేసుకోవాలి, హార్డ్ ప్రూనింగ్ అనమాట. అప్పుడు మనకి చక్కగా మల్లెపూలు అనేది బోల్డ్ అని పూయించవచ్చు. అయితే నేను మీకు వీడియోలో ఒక సర్ప్రైజ్ చూపిస్తాను. అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి, 5 లీటర్స్ ఆయిల్ టిన్స్ అనమాట. చూస్తున్నారు కదా, ఇందులోని నేను చిన్న మొక్కలు అంటే నా దగ్గర ఉన్న కటింగ్స్ తీసుకొచ్చి ఇందులో పెట్టాను. ఇవి చూసారా ఎంత చక్కగా మానుల్లాగా ఎంత బలంగా ఎంత బల్జిగా పెరిగినాయో. అంటే ఈ 5 లీటర్స్ క్యాన్స్లోనే నేను బోల్డ్ అని మల్లెపూలు అయితే పూయిస్తానండి. అది ఎలాగా ఏంటి అనుకుంటున్నారా? అయితే రండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చూస్తున్నారా, ఇవన్నీ కూడా ఇప్పుడు సీజన్ కాబట్టి చక్కగా మనం ప్రూన్ చేసేసుకోవాలి. ప్రూన్ చేసిన తర్వాత ముందు ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, దీనికి ముందు ఏం చేయకూడదు, తర్వాత ఏం చేయకూడదు అన్నది మీకు వీడియోలో షేర్ చేస్తాను. సో తప్పకుండా మీ ఇంట్లో కూడా మళ్ళీ మొక్కలు కానీ ఇలా టబ్స్లో అవ్వచ్చు, నేల మీద అవ్వచ్చు, లేదంటే పెద్ద పెద్ద కంటైనర్స్లో అవ్వచ్చు, లేదంటే మడుల్లోనైనా అవ్వచ్చు, ఎందులో పెంచుకున్నా సరే మీరు ఇలా కానీ ప్రూన్ చేసుకుంటే చక్కగా సీజన్లోనే బోల్డ్ అని మల్లెపూలు అయితే పూయించవచ్చు. ఇది మరీ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. చాలామంది అడుగుతున్నారనమాట కామెంట్స్ ద్వారా, అలాగే వాట్సాప్ ద్వారా. చాలామందికి నా నంబర్ తెలిసిపోయింది కదా, అడుగుతున్నారనమాట ఇప్పుడు మరి సీజన్ కాబట్టి. సో ఇంక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే నా దగ్గర ఉన్నవి ఈ మొక్కలే కాదండి, రకరకాల మల్లెలు అయితే ఉన్నాయి నా దగ్గర. ఈ కంటైనర్స్లో ఉన్నాయి, నేల మీద ఉన్నాయి, ఒక పెద్ద కంటైనర్స్ అంటే డ్రమ్స్లో కూడా ఉన్నాయన్నమాట. సో వాటికి అన్నిటికీ ఒక్కటే సొల్యూషన్ అనమాట. అయితే ఇవి కొంచెం ఈజీగా ఉంటాయని చెప్పి మీకు చూపిస్తున్నాను. పెద్ద పెద్ద కంటైనర్స్ అయితే కొంచెం కిందన ఉన్నాయి. అంటే ఇప్పుడు మన గార్డెన్ అంతా కూడా రీమోడల్ చేసుకున్నాం కాబట్టి ఎక్కడెక్కడో ఉన్నాయన్నమాట, అవి వెళ్ళి చేసేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇదిగోండి, ఎప్పుడైనా సరే మనం సిజర్ యూస్ చేసినా, ఏదైనా బ్లేడ్ యూస్ చేసినా, ప్రూనర్ కానీ కట్టర్ కానీ ఏం యూస్ చేసినా సరే మనం చక్కగా వీటిని వేడి నీళ్ళతో కడిగేసుకోవాలి. ఓకేనా? ఎప్పుడైనా సరే ఈ పని అయిపోయిన తర్వాత, అంటే కటింగ్ అయిపోయిన తర్వాత వేడి నీటితో కడిగేసి చిన్న ఆయిల్ రాసి పెట్టేయండి పక్కనే ఒక క్లాత్లో పెట్టి. మనం ప్రూన్ చేసే ముందు కూడా దీన్ని వేడి నీటిలో కడగాలన్నమాట. అయితే నేను కడిగేసి తెచ్చేసాను. అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి, చిన్న చిన్న కొమ్మలు పెట్టాను. ఇవి వచ్చేసి నాకు 3 years మొక్కలు అనమాట. ఎంత బాగా వచ్చినాయి చూసారా. అయితే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, వీటికి ప్రూన్ చేస్తాము అన్న ఒక 2 days ముందు నుంచి మనం వీటికి వాటర్ అనేది ఆపేయాలి. అలాగే ప్రూన్ చేసిన తర్వాత ఒక 1 day అనేది వాటర్ అనేది ఇవ్వకూడదు అనమాట. అది మటుకు గమనించుకోండి. చాలా పెద్ద పెద్ద కొమ్మలు అయితే అయిపోయినాయి కదా, దగ్గరగా ఇవి మనం హార్డ్ ప్రూనింగ్ చేసేసుకోవాలి. ప్రతి కొమ్మని మనం హార్డ్ ప్రూనింగ్ చేసేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు మనకి ఒక్కొక్కసారి చిగుర్లు అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటాయండి. ఇదిగోండి, ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, చిగుర్లు అనేది స్టార్ట్ అయిపోయినాయి. ఈ చిగుర్లు కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదన్నమాట. దగ్గరగా మనం ప్రూన్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఎలా ఉన్నదో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఎంత హార్డ్గా మనం ప్రూన్ చేసుకుంటే అంత చక్కగా మనకి పువ్వులు అనేది వస్తాయి అన్నమాట. ఈ పువ్వులు మన మిద్దె తోటలో కానీ కింద నేల మీద కానీ మనకి మొక్కలు ఉన్నాయనుకోండి, మంచి సువాసన అయితే వస్తాయి కదండి. మనకి ఎండాకాలం అంతా కూడా ఇవి చక్కగా పువ్వులు అయితే ఇస్తాయండి. అయితే ఇప్పుడు ఒక మొక్క మీకు చేసి చూపిస్తాను ప్రూన్ చేసి. మిగతా మొక్కలన్నీ చేయాలంటే మనకి ఇట్టే టైం పడుతుంది కదా. ఇవ్వండి, చక్కగా ప్రూన్ చేసేసాను కదా. అయితే మధ్య మధ్యలో మనకి ఆకులు, అలములు, ఎండిపోయిన కొమ్మలు ఏ ఉన్నా సరే ఏమీ ఉంచకూడదు అనమాట. ఓకేనా? ఇవన్నీ కూడా మనం తీసివేసేసుకోవాలి. ఇవ్వండి, ఒక్క ఆకు కూడా లేకుండా మొత్తం తీసేసాను. కొమ్మ అంతా కూడా ఎండిపోయినట్టుగా మనకి అయిపోవాలి. అంటే ఎండిపోవాలంటే మొక్క చనిపోయే స్టేజ్ వరకు మనం ఉండకూడదండి. ఒక 2 days వరకు దీనికి వాటర్ కానీ ఏంటి ఇవ్వకూడదు అనమాట. ఒక ఆకు కానీ ఏమీ కూడా నేను ఉంచట్లే. చూస్తున్నారు కదా, చెట్టుకి ఎటువంటి పక్కనే కూడా, అంటే ఈ చుట్టుప్రక్కలలో కూడా మనకి ఎటు ఎండాకులు కానీ ఎండు పుల్లలు కానీ ఉండకూడదు. ఓకేనా? ఇవ్వండి, ఇక్కడికి ఉంది కదా, ఇవన్నీ తీసుకోవాలి. ఇలా అంటే మనకి తెలిసిపోతుంది ఎండు పుల్లలు ఉన్నాయా లేదా అనేది. ఇలా మనం చేసుకొని చక్కగా ఇవ్వండి. చూస్తున్నారు కదండి, చక్కగా ప్రూన్ చేశాను. మీకు ఈ మొక్కకి తేడా చూపిస్తాను. ఒకసారి చూడండి. ఒకసారి ఇదిగోండి, ఈ మొక్క ఇలా ఉంది, ఈ మొక్క వచ్చేసి ఇలా ఉంది. ఓకేనా? తేడా తెలుస్తుంది కదా మీకు. ఇలా హార్డ్గా ప్రూన్ చేసుకోవాలన్నమాట. హార్డ్గా ప్రూన్ చేసేసిన తర్వాత మనం
పైన ఏదైతే ఉందో మట్టి అంతా కూడా నేను స్పూన్ సహాయం తీసుకొని మట్టి అంతా తీసేస్తుంటాను అనమాట. ఎప్పుడు ఇదే ప్రాసెస్ చేస్తూ ఉంటాను. ఈసారి మరి అడిగారు కాబట్టి షేర్ చేస్తున్నాను. సో పై లేయర్ అంతా తీసేసిన తర్వాత మనం ఏంటంటే చక్కగా గెత్తం ఎలాగో ఉంటుంది కదండి, లేదంటే కిచెన్ వేస్ట్ అనమాట. కొంచెం మట్టి 50%, 50% కౌడంగ్ మెన్యూర్ కావచ్చు, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అవ్వచ్చు, అదంతా కూడా కలిపేసి కొంచెం పై లేయర్ అంతా మనం కొత్తగా మనం దాన్ని ఫిల్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, చూస్తున్నారు కదండి చక్కగా మొక్కనైతే మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట. మనకి విత్ ఇన్ 1 వీక్లోనే చక్క చిగుర్లు అయితే వచ్చేస్తాయండి. అలాగే మనం వాటరింగ్ విషయంకి వచ్చినట్టయితే ఎక్కువ తేమగా ఉండేటట్టు చూసుకోండి, కానీ ఎక్కువ ఎక్సెస్ వాటర్ అనేది మళ్ళీ మొక్కలకి ఇవ్వకండి. ఎందుకంటే సరిపోయినంత వాటర్ ఇవ్వండి. నేను ఇది చిన్న క్యాన్ కాబట్టి ఒక గ్లాస్ వాటరే పోస్తానండి. ఇది మగ్గు వాటర్ అయితే నేను పోయిను, అదొకటి గమనించుకోండి. కుండీ సైజుని బట్టి మొక్క పొటెన్షియాలిటీ బట్టి మనం వాటరింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకేనా. అలాగే మీకు ఒక డౌట్ రావచ్చు, ఇలాంటి మల్లి చెట్లకే చేసుకోవాలా అని ఒక డౌట్ రావచ్చు. ఏ మల్లి చెట్టు అయినా ఒకటేనండి. పందిరిమల్లి కావచ్చు, బొడ్డు మల్లి అవ్వచ్చు, లేదంటే 5 రెక్కల మల్లెపూలు అనేది ఇప్పుడు వస్తున్నాయి కదా సీజనల్లీ. చక్కగా ఫ్లవర్స్ అయితే చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తున్నాయి అనమాట. అలాగే బొడ్డు మల్లి అవ్వచ్చు, చాలా రకాలైన మల్లె మొక్కలు అయితే మనకు ఉన్నాయి కదా. సో అన్నిటికీ ఒకటే మందండి, అన్నిటికీ ఒకటే సొల్యూషన్. ఇలా చేసుకుంటే చక్కగా మనకి చిగుర్లు వచ్చేసి ప్రతి జంపకి మళ్ళీ కొత్త చిగుర్లు అంటే ఒక 3-4 బ్రాంచెస్ అనేది ఎక్స్ట్రాగా వచ్చి మనకి ఎక్కువ పువ్వులు పూయడానికి మంచి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. అయితే ఇంకొక విషయం మీతో షేర్ చేసుకోవాలి. ఏమన్నా కటింగ్స్ కానీ పెట్టుకోవాలనుకుంటే ఇప్పుడు పెట్టేసుకోండి. అంటే కొత్తగా మొక్కలు ఏమన్నా మనం పెట్టుకోవాలి, కొనుక్కున్నవి కాకుండా మన దగ్గర ఉన్న కొమ్మల నుంచి మొక్కలు ఏమన్నా వేరేగా మనం డెవలప్ చేయాలనుకుంటే మటుకు వీటి నుంచి కటింగ్స్ ఏమైనా ఉంటే ఇప్పుడే ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్లో మట్టి కంపోస్ట్ ఫిల్ చేసుకొని చక్కగా అవి పెట్టేసుకోవచ్చు అనమాట. గుచ్చిన తర్వాత మనకి విత్ ఇన్ 15 days చక్కగా రూట్స్ వచ్చేస్తే చక్కగా చిగురులు వస్తే అప్పుడు వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలన్నమాట. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రతి ఒక్క మల్లి చెట్టుని ఇలా గట్టిగా, అంటే ఆకులు లేవు కదా ఎలా వస్తాయి ఏంటనేది, మల్లి చెట్లు ఏవైనా సరే ఇలానే చేసుకోవాలండి. ఖచ్చితంగా మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీరే సక్సెస్ చూస్తారనమాట చక్కగా. సో వీడియో అనేది ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. చక్కగా ప్రూనింగ్ అనేది హార్డ్గా చేసేసుకోండి. మళ్ళీ మొక్కలు ఇంకా మిగతా కూడా ఉన్నాయి, అవన్నీ చేసుకో. ఇంకా కిందన కూడా చాలా మొక్కలు ఉన్నాయి, వాటికి అన్నిటికీ కూడా మనం ఒక మంచిగా తయారు చేసుకోవాలన్నమాట మొక్కలన్నీ ఇలాగా. సో అయితే మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటానండి. సంస్థలో ఒక సుఖినో భవంతు.